హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకు తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తామని సంక్రాంతి నుంచి ఈ సన్న బియ్యాన్ని లబ్ధిదారులకు ఇస్తామని చెప్పింది. బట్ దీనిపై మనకు మరొక అప్డేట్ రావడం జరిగింది. సన్న బియ్యం పంపిణీ ఆలస్యం అవుతున్నట్లయితే ప్రభుత్వం అయితే చెబుతుంది. మరి ఈ సన్న బియ్యం పంపిణీ ఎప్పటి నుంచి చేయనున్నారు ఏంటి అనేది తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళ నుంచి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే సన్న బియ్యం పంపిణీ మరింత ఆలస్యం. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు సంక్రాంతి నుండి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ సన్నబియ్యం పంపిణీ 3 నెలలు ఆలస్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే కొత్త ధాన్యాన్ని వెంటనే మిల్లింగ్ చేస్తే బియ్యంలో నూక శాతం పెరుగుతుందని, అన్నం ముద్దగా మారుతుందని అధికారులు అయితే తెలిపారు. కనీసం 3 నెలల పాటు ధాన్యాన్ని తప్పకుండా నిల్వ చేయాల్సిన అవసరం ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. దీంతో ఉగాది నుంచి ఈ స్కీమ్ అమలయ్యే అవకాశం అయితే ఉన్నట్లు సమాచారం. సో మొత్తం మీద మనకు సంక్రాంతి నుంచి అయితే సన్నబియ్యం అయితే ఇవ్వట్లేదు. మరి ఉగాది నుంచి అయితే సన్నబియ్యం ఇస్తామని ప్రభుత్వం అయితే చెబుతుంది.